అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే వంకాయతో మీ ముందర గుమ్మగుమ్మలాడే వెల్లుల్లి వంకాయ కారం వండి సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో 3 చెంచాల నూనె అయితే పోసుకుంటుంది. ఇక్కడ నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఈ వెల్లుల్లి వంకాయ కారం అనేది కొంచెం నూనెగా ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనకు ఎర్రగడ్డలు ఒక 50% మగ్గితే సరిపోతుందండి. మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. మనకు గాజు ముక్కలాగా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని 1 నిమిషంలో ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకు వంకాయ ఫ్రైలో చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 5 సెకండ్లు ఇలా కలుపుకుందాం మనము. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 స్పూన్ పసుపు, అలాగే రుచితో ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. చూసారు కదా, మనకు ఎర్రగడ్డలు అనేది ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలు అయితే ఈ విధంగా మగ్గించుకున్నాను. మనం వేసిన ఉప్పు పసుపు మొత్తం ఎర్రగడ్డలో బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 10 నుంచి 12 తెల్లగడ్డపాయల్ని, అంటే వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అలాగే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకు వంకాయలో పట్టడం వల్ల మంచి గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా, ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మనము. అసలు మనకి ఇది ఫ్రై అవుతుంటేనే మన కిచెన్ మొత్తం గుమగుమలాడుతూ మంచి అరోమా ఫ్లేవర్. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడైతే ఒక 300 గ్రాముల ఈ సైజు వంకాయలు అయితే తీసుకున్నాను అండి. ఇది చాలా లేత వంకాయలు, ఇవి సీ గ్రీన్ వంకాయలు, అంటే మనకు లేత పచ్చ రంగులో ఉంటాయి. 300 గ్రాములు తీసుకునే విధంగా కట్ చేసుకున్నాను. మీరు చిన్న చిన్న బిట్లుగానే కట్ చేసుకోవచ్చు. నేను లేత తీసుకున్నాను కాబట్టి కొంచెం పొడుగానే పెట్టి కట్ చేశాను. ఇది మనం వేసిన మసాలా మొత్తం వంకాయ ముక్కలు బాగా పట్టాలి. మనం వేసిన పసుపు ఉప్పు అనేది ప్రతి ఒక్క వంకాయ ముక్క పడడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. తొందరగా మనకు వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీద్దాము. మధ్యలో ఒకసారి అయితే కలుపుకుందామండి. ఎందుకంటే వంకాయ ముక్కలన్నీ ఒకేసారి ఫ్రై అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే వేపుడు అనేది తయారవుతుంది. ఈ విధంగా కడాయిలో 4 పక్కలు అయితే కలుపుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ప్రతి ఒక్క ముక్క అనేది మనకు నూనెలో బాగా ఫ్రై అవుతుంది. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము. లేత వంకాయలు కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. స్లోగా మనము మగ్గించడం అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, మనకు వంకాయ అనేది ఒక 60% బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను గుంటూరు కారం అండి. గుంటూరు కారం ఈ వంకాయ వేపుడుకైతే చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలకు మనం వేసిన కారం మొత్తం బాగా పట్టేలాగా కడాయిలో 4 పక్కలు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశానండి. ఎందుకంటే కారం వేసాం కదా, మనకు మాడు పట్టకుండా ఉండాలి కాబట్టి ఒక్క 5 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేద్దాం మనము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కడాయిలో 4 పక్కల మెల్లిగా అయితే కలుపుకుందామండి. ఎందుకంటే ఈ వంకాయ అనేది మనకు మగ్గే కొద్ది బాగా సాఫ్ట్గా అయిపోతాయి. మనం ఎలాగంటే అలా కలిపేసామంటే ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా మనకు వంకాయ ముక్కలు ఈ విధంగా సపరేట్గా ఉండేలాగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే పూర్తిగా నేను సిమ్లోనే పెట్టేశానండి. సిమ్లో పెట్టి మనము ఈ విధంగా కలుపుకున్నామంటే వంకాయ ముక్కల్లో మనం వేసిన ప్రతి ఒక్క ఐటెం ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఈ విధంగా మనము ఒక 5 సెకండ్లు ఒకసారి కలుపుకుంటున్నామంటే మన గుమ్మగుమ్మలాడే వంకాయ వేపుడైతే సూపర్గా అదిరిపోతుంది. చూసారు కదా, కలర్ కూడా ఎంత బాగుందో. ఈ విధంగా ముక్కలు మనం విరగకుండా కడాయిలో 4 పక్కలు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా మన వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా మన వెల్లుల్లి వంకాయ కారం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, గుమ్మగుమ్మలాడుతూ మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని అయితే ప్లేటింగ్ చేసేద్దాము. ఇది మనకు వేడి వేడి అన్నంలో అలాగనే కలుపుకొని తినొచ్చు. అలాగే పప్పు అన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ చాలా హైలైట్గా ఉంటుంది. చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుతున్నామంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.